Hi friends, welcome to TechFacts. Today episode number 85, posted on January 2nd, 2019. Friends, రేపు నేను మీకు చైనా నుంచి సేఫ్గా మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఏదైనా సరే సేఫ్గా ఎలా తెప్పించుకోవాలి, అసలు ఎలాంటి వెబ్సైట్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి షిప్మెంట్ మెథడ్స్ మనం చూస్ చేసుకోవాలి, ఎలాంటి పేమెంట్ మెథడ్ ద్వారా మనం పే చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఒక ఫుల్ షాపింగ్ గైడ్ 2019 గాను ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో మీకు అరౌండ్ అన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశాను. రేపు మార్నింగ్ మీకు 9 o'clock లోపు ఆ వీడియో అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ January 7th నుంచి 9th వరకు అమెజాన్లో యో డేస్ని స్టార్ట్ చేయబోతుంది. ఈ యో డేస్లో మనకి కొన్ని స్పెషల్ డీల్స్, అలాగే కొన్ని స్పెషల్ ప్రైజెస్, అలాగే కొన్ని స్పెషల్ అట్రాక్షన్లు కూడా ఉన్నాయి. సో స్పెషల్ అట్రాక్షన్స్లో మనకి ఫస్ట్ రియల్మీ U1లో ఒక కొత్త కలర్ వేరియంట్ని తీసుకురాబోతున్నారు. దీని పేరు ఫెయిరీ గోల్డ్ వేరియంట్ అని చెప్తున్నారు. దీని ప్రైస్ అయితే సేమ్గానే ఉంటుంది, కాకపోతే ఇది ఒక కొత్త కలర్ వేరియంట్. అలాగే వీటి మీద కొన్ని స్పెషల్ బ్యాంక్ ఆఫర్స్ లాంటివి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రియల్మీ బడ్స్, ఇయర్ ఫోన్స్, అలాగే రియల్మీ కేసెస్, అంటే రకరకాల మొబైల్స్కి వీళ్ళు స్పెషల్ కేసెస్ కూడా తీసుకురాబోతున్నారు. అలాగే ఒక బ్యాక్ ప్యాక్ ఉంది కదా, సో రియల్మీ బ్యాక్ ప్యాక్, ఇది కూడా వీళ్ళు ఈ January 7th నుంచి అమెజాన్లో సేల్లోకి తీసుకురాబోతున్నారు. సో ఇది కొన్ని స్పెషల్ ఆఫర్స్, కొన్ని స్పెషల్ డీల్స్ అని చెప్తున్నారు. మరి ఆఫర్స్ ఏంటి, డీల్స్ ఏంటి అనేది మనకి ఒక 2-3 రోజుల క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ రాగానే మీకు మళ్ళీ ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే ఆ రియల్మీ ఇయర్ ఫోన్స్, రియల్మీ కేసెస్, అలాగే మనకి ఆ రియల్మీ U1లో కొత్త కలర్ వేరియంట్ మాత్రమే. రియల్మీ ఇండియాలో లాంచ్ అయిపోయి 7 months అవుతుంది. వీళ్ళు మొత్తం తీసుకొచ్చింది 5 ఫోన్లు. ఈ 5 ఫోన్లని ఈ 7 monthsలో more than 4 million ఫోన్స్ అమ్మినట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. వీళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఒక అఫీషియల్ పోస్టర్ అనేది పెట్టారు. సో more than 4 million డివైస్ అమ్మినట్టు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మొత్తం మనకి 5 ఫోన్లు తీసుకొచ్చారు. రియల్మీ 1, రియల్మీ 2, రియల్మీ C1, రియల్మీ U1, అలాగే రియల్మీ 2 Pro. ఈ 5 ఫోన్లు కలిపి మొత్తం కూడా 4 million+ డివైస్, అంటే మనకి more than 40 lakhs+ డివైస్ ఇండియాలో అమ్మినట్టు చెప్తున్నారు ఈ 7 నెలల్లో. Xiaomi Redmi Note 6 Proకి ఈ మంత్లోనే మనకి Android Pie అప్డేట్ రాబోతున్నట్టు ఒక రిపోర్ట్ చెప్తుంది. సో మనకి Geekbenchలో Android Pie మీద రన్ అవుతున్న Redmi Note 6 Proని చూపించారు. ఇక్కడ మనకి 4GB RAM వేరియంట్ని చూపించారు. మనకి సింగిల్ కోర్ 1345 చేసింది, అలాగే మల్టీ కోర్ 4871 చేసింది. సో మనకి Snapdragon 636 ప్రాసెసర్ ఉంటుంది, 4GB RAM ఉన్న వేరియంట్ అయితే వీళ్ళు చూపించారు. సేమ్ మనకి Redmi Note 5 Pro కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి Redmi Note 5 Pro కూడా మనకి January, Februaryలోనే Android Pie అప్డేట్ కూడా రోల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ప్రజెంట్కి మాత్రం చైనాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో వీళ్ళు ఒక 1 week లీవ్లో ఉన్నారు డెవలపర్స్ అందరూ కూడా. మనకి ఎవరైతే బీటా ప్రోగ్రామ్ ఉంటుంది కదా, మనకి ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు మనకు ఒక అప్డేట్ వస్తుంది కదా, ఈ బీటా అప్డేట్ అనేది ఈ వీక్ అయితే రాకపోవచ్చు. వాళ్ళు ప్రజెంట్గా లీవ్లో ఉన్నట్టు నిన్న ఒక కమ్యూనిటీలో షేర్ చేశారు కాబట్టి ఈ వీక్ అయితే మనకి ఎక్స్పెక్ట్ అయితే చేయలేము మనం ఈ అప్డేట్ని. సో మనకి ఈ మంత్లో కానీ ఫిబ్రవరిలో కానీ ఈ 2 ఫోన్స్ కూడా Android Pie అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. Huawei ఈ వీక్లో మన ఇండియాలో Huawei Y9 2019ని లాంచ్ చేయబోతుంది. ఇది మనకి అమెజాన్ ద్వారా అఫీషియల్గా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అనేది ఈరోజు అమెజాన్లో నోటిఫై మీ అనే ఒక ట్యాగ్తో పెట్టారు. సో ఇది యాక్చువల్గా మనకి Huawei Y9 2019 అనేది అక్టోబర్లో చైనాలో లాంచ్ అయింది. అక్కడ మనకి 22 నుంచి 25,000 బడ్జెట్లో లాంచ్ చేశారు. కాకపోతే మన ఇండియాలో మాత్రం దీన్ని 15 నుంచి 20,000 బడ్జెట్లోనే తీసుకొచ్చే అవకాశం ఉందని ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. సో దీంట్లో మనకి Kirin 710 ప్రాసెసర్ ఉంటుంది. యాక్చువల్గా ఇది మనకి అక్టోబర్లోనే చైనాలో లాంచ్ అయిపోయింది. కానీ ఒకవేళ 15,000 నుంచి 20,000 బడ్జెట్లో మన ఇండియాలో లాంచ్ అయితే అక్కడ ఆల్రెడీ మనకి హానర్ ప్లే ఉంది, దీనికంటే కొంచెం బెటర్ ప్రాసెసర్తో ఉంటుంది, Kirin 970 ప్రాసెసర్తో. కాకపోతే దీన్ని అదే ప్రైస్లో నుంచి లాంచ్ చేస్తే మాత్రం ఇది క్లిక్ అవుతుందా లేదనే చూడాలి. కాకపోతే ఇది Huawei లోగోతో వస్తుంది అనమాట, హానర్ లోగో కాదు. ఇది కూడా మనకు ఒక తెలుసు కదా, Huaweiలో కూడా 2 డిఫరెంట్ సబ్ బ్రాండ్స్ ఉంటాయి, హానర్ అలాగే Huawei అంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ లుక్, ప్రీమియం క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అనేది ఉంటుంది. సేమ్ మనకి Xiaomiలో MI సిరీస్లో అలాగే Redmi సిరీస్లో ఉంటాయి. దీంట్లో కూడా మనకి Huawei సిరీస్లో కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది బెటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ మనకి అక్టోబర్లోనే చైనాలో లాంచ్ అయిపోయింది. ఇక దీని స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే ఇది ఒక 6.5 inches ఫుల్ HD+ రిజల్యూషన్తో వస్తుంది. అంటే దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి హై సిలికాన్ Kirin 710 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక 12 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో గ్రాఫిక్స్ మనకి Mali G51 MP4 గ్రాఫిక్స్ ఉంటాయి. అలాగే దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి, 4+64GB వేరియంట్, అలాగే 6+128GB వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో కొంచెం
బెటర్ ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్ని చెప్పాలి. కెమెరాలు అయితే కొంచెం దీంట్లో బాగానే ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ f2.0 ఉంటుంది. రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ 2.4 ఉంటుంది. ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ f1.8 ఉంటుంది. అలాగే రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ f2.4 ఉంటుంది. ఇక దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. అలాగే దీంట్లో బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో డిఫాల్ట్గా వస్తుంది. ఇది మనకి EMUI 9 కూడా సపోర్ట్ చేస్తుంది. మేబీ త్వరలోనే దీనికి EMUI 9 కూడా అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వెళ్తే మాత్రం ఇది 15 నుంచి 20,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మేబీ మనకి ఈ వీక్లోనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మోటోరోలా మోటో G6కి ఇండియాలో ఆండ్రాయిడ్ 5 అప్డేట్ని నిన్న రోల్అవుట్ చేశారు. సో దీంట్లో వీళ్ళు డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ యాడ్ చేసినట్టు చెప్తున్నారు. సో దీంట్లో మనకి ఎక్కువగా అడాప్టివ్ బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్మెంట్, అలాగే నోటిఫికేషన్ ప్యానల్ రీడిజైన్, సింప్లిఫైడ్ నోటిఫికేషన్స్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ యాడ్ చేసినట్టు చెప్తున్నారు. అలాగే కెమెరాకి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ కూడా చేసినట్టు చెప్తున్నారు. ఇండియాలో మోటో G6 కూడా ఉంది కదా, సో ఎవరైతే మోటో G6 లవర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒక అప్డేట్ అనేది రోల్అవుట్ అయింది. ఇది మీకు ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది. సామ్సంగ్ నుంచి త్వరలోనే మనకు ఒక మిడ్ రేంజ్ మొబైల్ రాబోతున్నట్టు ఒక రిపోర్ట్ చెప్తుంది. దీని పేరు సామ్సంగ్ గెలాక్సీ A50 అని చెప్తున్నారు. ఇదే మనకి ఫస్ట్ ఫోన్ One UI తో డైరెక్ట్గా లాంచ్ కాబోయే ఫోన్ అనమాట. సో మేబీ సామ్సంగ్ గెలాక్సీ S10 తర్వాత కానీ దానికంటే ముందు కానీ దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో One UI గురించి తెలిసి ఇది వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్, కొత్తగా డెవలప్ చేసిన కస్టమ్ స్కిన్. ఇప్పుడు ప్రజెంట్గా మనకి సామ్సంగ్ గెలాక్సీ S9, S9 Note, S8 ఇలాంటి వాటిల్లో మనకి వీటిని బీటా వెర్షన్స్ అనేవి రోల్అవుట్ చేస్తున్నారు. ఆల్రెడీ బీటా వెర్షన్స్ రిలీజ్ అయిపోయినాయి, చాలామంది యూజ్ కూడా చేస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ టచ్ విజన్ ఉండేది, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ UI అని తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దీన్ని వీళ్ళు One UI కింద మార్చారనమాట. సో ఇది మనకి మిడ్ రేంజ్ అని చెప్తున్నారు, కానీ మేబీ 25,000 నుంచి 35,000 మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని స్పెసిఫికేషన్స్ లీక్ అయిన దాన్ని బట్టి మనకి 6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో తీసుకురాబోతున్నారు. దీంట్లో మనకి Exynos 9610 ప్రాసెసర్ని వాడబోతున్నారు. ఇది మనకి 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి, 4+64 అలాగే 4+128GB వేరియంట్స్. అలాగే దీంట్లో 4000 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 24 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అని చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉంటుంది. అలాగే దీంట్లో మనకి నాచ్ అనేది ఉండదు, అంటే మనకి నాచ్ డిజైన్తో అయితే రావట్లేదు. యాజ్ యూజువల్ వాళ్ళ ఓన్ డిజైన్తోనే రాబోతుంది. మేబీ దీన్ని వీళ్ళు జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరిలో కానీ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. గత 7-8 నెలల నుంచి మన ఇండియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ వాట్సాప్, ట్విట్టర్, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ ఇలాంటి కొన్ని సోషల్ మీడియా అలాగే వెబ్సైట్ ప్లాట్ఫామ్స్లో ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయాలని వాటి మీద కొంచెం ప్రెజర్ తీసుకొచ్చింది. వాళ్ళు కూడా డిఫరెంట్ మెథడ్స్లో ఈ ఫేక్ న్యూస్ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. ఆల్రెడీ మనకు తెలుసు వాట్సాప్ జియోతో టైప్ అయ్యి డిఫరెంట్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తుంది, పేపర్లో యాడ్స్ చేస్తుంది, టీవీలో కూడా యాడ్స్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఎవరైతే ఫెయిల్ అవుతారో, అంటే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ కాకుండా ఫెయిల్ అయిపోయి దొరుకుతారో, అంటే వాట్సాప్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఫేక్ న్యూస్ని కంట్రోల్ చేయలేక ఇండియన్ గవర్నమెంట్కి దొరికారు అనుకోండి, వాళ్ళని అసలు ఇండియాలో నుంచి టోటల్గా రిమూవ్ చేసే రైట్స్ కోసం IT యాక్ట్ని కొంచెం అమెండ్మెంట్ చేసే పనిలో ఇండియన్ గవర్నమెంట్ ఉన్నట్టు ఒక రిపోర్ట్ చెప్తుంది. సో దీని ప్రకారం ఎవరైతే వాళ్ళకి ఇచ్చిన సర్టెన్ పీరియడ్లో వాళ్ళు ఫేక్ న్యూస్ని ఫైట్ చేయలేకపోతారో, అంటే కంట్రోల్ చేయలేకపోతారో, వాళ్ళని అసలు టోటల్గా మన ఇండియాలోంచి తీసేసే యాక్ట్ కోసం, అంటే వాళ్ళ రైట్స్ కోసం ఈ IT యాక్ట్ని కొంచెం అమెండ్మెంట్ చేసే పనిలో ఉన్నట్టు ఈ రిపోర్ట్ చెప్తుంది. సో వీళ్ళకైతే ఆల్రెడీ కొంచెం సర్టెన్ పీరియడ్ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం మనకైతే వీళ్ళకి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ప్రకారం ఎవరైతే ఇంకో కొంచెం టైంలో ఈ ఫేక్ న్యూస్ మీద ఫైట్ చేయలేకపోతారో వాళ్ళనైతే టోటల్గా మన ఇండియాలోంచి తీసేసే అధికారాల కోసం ఈ IT యాక్ట్ని కొంచెం అమెండ్మెంట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. త్వరలోనే దీని గురించి అఫీషియల్ డీటెయిల్స్ అనేవి బయటకు వస్తాయి. నోకియా 2013లో నోకియా 106ని తీసుకొచ్చింది. చాలామందికి ఈ మొబైల్ తెలిసే ఉంటుంది. ఈ మొబైల్కి సంబంధించిన 2018 వెర్షన్ ఈరోజు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ అలాగే కొన్ని ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా తీసుకొచ్చారు. ఇది కొంచెం మోడిఫైడ్ వెర్షన్ అనమాట. సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే డిజైన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో మనకి 1.8 ఇంచెస్ QVGA డిస్ప్లే ఉంటుంది, 4 MB ర్యామ్ ఉంటుంది, 4 MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, 32 GB వరకు ఎక్స్పాండ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది, 800 mAh బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. సో దీన్ని వీళ్ళు ఫ్లిప్కార్ట్లో 1,390 రూపాయలకి
తీసుకొచ్చారు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఒక మంచి ఫీచర్ ఫోన్ అనమాట. చాలా మంది వాడే ఉంటారు, నేను కూడా వాడే ఐఫోన్, చాలా బాగుంటుంది. ఈ ఫోన్ మళ్ళీ వీళ్ళు రీఫ్రెష్డ్ వెర్షన్ అనమాట. రీఫ్రెష్ వెర్షన్ అనేది ఈరోజు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చారు, ఒకసారి చెక్ చేయండి. ఫేస్బుక్ మెసెంజర్కి త్వరలోనే మనకి డార్క్ మోడ్ ఫీచర్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన బీటా టెస్టింగ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని చెప్తున్నారు. సో కొన్ని ఫోటోలు అనేది ఈరోజు బయటకు వచ్చినాయి. ఫేస్బుక్ మెసెంజర్ మనకి డార్క్ మోడ్లో ఉన్నట్టు. దీనికి త్వరలోనే మనకి అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. అందరి యూజర్స్కి త్వరలోనే మనకు ఒక అప్డేట్ రూపంలో దీన్ని తీసుకొస్తారు, ఒకసారి చూడండి. డెల్ ఈరోజు ఇండియాలో 2 ల్యాప్టాప్స్ లాంచ్ చేస్తుంది. ఇవి 2 కూడా వీళ్ళు ఇన్స్పిరాన్ సిరీస్లో తీసుకొచ్చారు. ఒకటేమో ఇన్స్పిరాన్ 14 5480, ఇక రెండోదేమో ఇన్స్పిరాన్ 15 5580 సిరీస్ అని చెప్తున్నారు. సో రెండింటిలో కూడా మనకి స్పెసిఫికేషన్ చూడడానికి ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. మనకి ఇన్స్పిరాన్ 14లో స్క్రీన్ సైజ్ 14 ఇంచెస్ ఉంటుంది, ఇన్స్పిరాన్ 15లో మాత్రం 15.6 ఇంచెస్ ఉంటుంది. ఇవి 2 కూడా యాంటీ గ్లేర్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేలు అని చెప్తున్నారు. ఇక స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే అవి కూడా సేమ్గానే ఉంటాయి. మనకి ఇన్స్పిరాన్ 14లో మాత్రం ఇంటెల్ గ్రాఫిక్స్ ఉంటాయి, ఇన్స్పిరాన్ 15లో మాత్రం ఎన్విడియా IMX 150 గ్రాఫిక్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇవి 2 కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ మాత్రం 36,000 నుంచి 55,000 వరకు ఉన్నాయి. సో ఇన్స్పిరాన్ 14 5480లో మనకి ఫస్ట్ బేస్ వేరియంట్లో మనకి i3 మోడల్ ఉంటుంది, i3 8th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది, 1TB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దీంట్లో మనకి ఇంటెల్ గ్రాఫిక్స్ ఉంటాయి. అలాగే దీంట్లో హయ్యర్ వేరియంట్ i5 సిరీస్లో 8th జనరేషన్తో వస్తుంది. సో దీంట్లో కూడా మనకి 8GB ర్యామ్ ఉంటుంది, 1TB ఇంటర్నల్ మెమరీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనకి ఇన్స్పిరాన్ 15లో మాత్రం మనకి స్టార్టింగ్ మోడల్లో i3 ప్రాసెసర్ 8th జనరేషన్ ఉంటుంది. దీంట్లో మనకి 8GB ర్యామ్, 2TB ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఉంటుంది. అలాగే మనకి దీంట్లో హయ్యర్ వేరియంట్ i5 8th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. సో దీంట్లో మనకి 8GB ర్యామ్ ఉంటుంది, అలాగే 2TB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. కానీ దీంట్లో ఈ 2 వేరియంట్స్లో మాత్రం ఎన్విడియా IMX 150 గ్రాఫిక్స్ 2GB ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇవి 2 కూడా మనకి కొంచెం కాస్ట్ పరంగా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. i3 ప్రాసెసర్ 8th జనరేషన్తో ఇప్పుడు మనకి 36,000 అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఒకసారి చూద్దాం, ఈ త్వరలో మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒకటి కాదు మొత్తం 2 అప్లికేషన్స్ గురించి చెప్తాను. ఒకటి మాత్రం ఇంతకుముందు ఒకసారి షేర్ చేసిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. KM ప్లేయర్ ప్రో, ఇది ఒక మంచి వీడియో ప్లేయర్ యాప్, పాపులర్ వీడియో ప్లేయర్ యాప్. ఇది ఫ్రీగా ఉంది, ఒకసారి చెక్ చేయండి. దీని కాస్ట్ 290 రూపాయలు. ఇది ప్రీవియస్గా ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా ఇది ఫ్రీగా ఉంది, ఒకసారి చెక్ చేయండి. 290 రూపీస్ ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి యాప్ బ్యాకప్ అలాగే రీస్టోర్తో పాటుగా మీరు వీటిని యాప్స్ని షేర్ చేసుకునే అప్లికేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఒక యాప్ ఉంది, మన ఫ్రెండ్ దాంట్లో యాప్ లేదనుకోండి. సో దీంట్లోంచి మీరు డైరెక్ట్గా యాప్ రూపంలో షేర్ చేయొచ్చు. అంటే మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాప్నే షేర్ చేయొచ్చు. మీరు బ్లూటూత్ ద్వారా కానీ, MI డ్రాప్ కానీ, షేర్ ఇట్ కానీ, ఇలా రకరకాల ప్రాసెస్లో మీరు దీన్ని షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్లో కూడా దీన్ని షేర్ చేయొచ్చు. దీని పేరే యాప్ బ్యాకప్ అండ్ రీస్టోర్ ప్రో. దీని కాస్ట్ 150 రూపాయలు ఉంటుంది. ఈరోజు ఫ్రీగా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే యాప్స్ని బ్యాకప్ పెట్టుకోవడానికి, మళ్ళీ బ్యాకప్ పెట్టుకున్న యాప్స్ని రీస్టోర్ చేసుకోవడానికి, అలాగే మన దగ్గర ఉన్న యాప్స్ని మన ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 2019లో మనకి చాలా గోల్స్, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ని షేర్ చేస్తుంటేనే, లైక్ కొడుతుంటేనే అవుతుంటుంది. సో నా పనులన్నీ మానేసి టోటల్ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈ ఛానల్ మీద పెట్టాను. ఇది నా ప్యాషన్ కాబట్టి దీని మీదే ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. సో ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాగే మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తుంటే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.